ఎన్జీటీ తీర్పును అమలు చేయాలని అంతర్వేది తీర ప్రాంత గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్వేది గ్రామంలో కోనసీమ తీర ప్రాంత పరిరక్షణ సమితి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సిఆర్జెడ్ పరిధిలో ఉన్న 500 మీటర్లు ఆక్వా చెరువులను తొలగించాలని, ఎన్జీటీ తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. అంతర్వేది దేవస్థానం నుండి కేశవదాసుపాలెం వరకు ప్రజా సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆక్వా సాగు వల్ల భూగర్భ జలాలు కలుషితమై ఎన్నడూ లేని కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలతో అతలాకుతలమవుతున్నారని ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీర ప్రాంత ప్రజలకి తాగడానికి నీరు లేదు, మంచి ఆరోగ్యం లేదు, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఇవాళ మా అంతర్వేది గ్రామం అని చెప్పేసి ఇవాళ ఈ ర్యాలీకి పిలిపించారు. కారణం ఏంటంటే అక్రమ ఆక్వా సాగు. దీని మీద గత కొన్ని సంవత్సరాలుగా ఈ అంతర్వేది గ్రామ ప్రజలంతా కూడా పోరాటం చేస్తా ఉన్నారు. అయితే ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఏంటంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంది. ఇక్కడ చాలా మంది అనుకుంటారు ఈ గ్రామ ప్రజలు చాలా అదృష్టవంతులని, ఈ గ్రామ ప్రజలు చాలా సురక్షితవంతులు అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ నేను చెప్తా ఉన్నాను, తాగడానికి నీరు లేదు, ఇక్కడ తినడానికి తిండి లేని పరిస్థితి అంతర్వేది గ్రామంలో చూస్తా ఉన్నాం. దీనికి ప్రధానమైన కారణం అక్రమ ఆక్వా సాగు. ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వరు కూడా ఆక్వా సాగుకి వ్యతిరేకులు కాదు. వీళ్ళు కేవలం అడిగేది ఏంటంటే మీకు కేటాయించినటువంటి ఆక్వా జోన్లో మీరు ఆక్వా చేసుకోండి, అంతే తప్ప ప్రజల మధ్యన ఇళ్ల మధ్యన మీరు ఆక్వా సాగు కొనసాగించొద్దని చెప్పేసి కొన్ని సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తా ఉన్నారు. ఇవాళ రాజోలు నియోజకవర్గం అంటే చుట్టూరా మంచినీళ్ళు వాటర్ ఉండి మధ్యలో భూమి ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఒక దీవి. ఇలాంటి దీవిలో చుట్టూరు మంచినీళ్ళు ఉన్నా కూడా తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ రాజోలు నియోజకవర్గంలో. మీరు ఎక్కడో రాయలసీమ సైడ్ చూస్తూ ఉంటారు, లక్షల రూపాయలు ఎట్టి బోర్లు వేసుకుని వాటర్ కోసం ఇబ్బందులు పడుతూ ఉంటారు. అక్కడ వాళ్ళకి ఇక్కడ మాకు ఎలాంటి తేడా లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు నీళ్లు లేక పోరాటం చేస్తూ ఉంటే మాకున్న నీళ్లు తాగడానికి పనిచేయక మేము పోరాటం చేస్తా ఉన్నాం. సందర్భాన్ని మీకు ఇవాళ గుర్తు చేస్తా ఉన్నాం.